హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మార్కెట్ మ్యాడీ. ఈరోజు మార్కెట్లో భారీ ఫాల్. ఇది మనం ఆల్రెడీ నిన్న వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను. ఓపెన్ ఇంట్రెస్ట్ యాడెడ్ ఇన్ సెల్లింగ్లో ఉంది. అందుకోసమని మోస్ట్ ప్రాబ్లీ ఈరోజు మార్నింగ్ మార్కెట్ అప్ ఓపెన్ అయినా సరే కొంచెం జాగ్రత్తగా ఉండండి, డౌన్కి వెళ్ళే అవకాశం ఉందని నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను మీకు ఆల్రెడీ. మీరు ఒకసారి చూడకపోతే మా వీడియో చూడండి, నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, మీకు అర్థమవుతుంది. ఎందుకంటే పుట్ కాల్ రేషియో ప్లస్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఫ్యూచర్ ఎంత ప్రీమియంలో ఉందని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు ఈరోజు మార్కెట్ ఇలా ఉండబోతుంది అనేది మీకు నిన్న నేను ఆల్రెడీ చెప్పాను. ఒకసారి చెక్ చేసుకోవచ్చు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈరోజు మార్కెట్ ఫాల్ వరకు రీజన్స్ వైరస్ అని అవన్నీ ఇవన్నీ చెప్తున్నారు. అవన్నీ పట్టించుకోకండి. ఎందుకంటే నేను గత కొన్నేళ్ల నుంచి 20 ఏళ్ల నుంచి చూస్తూ ఉన్నాను. ఫాల్కి ఏదో రీజన్ చెప్తారు, ఫాల్ అయిన తర్వాత. ఫాల్కి ముందు చెప్పరు. ఆ వైరస్ నిన్న వచ్చి ఉండొచ్చు కదా, న్యూస్ నిన్న లేదు. ఈరోజు మార్కెట్ టైంలో కూడా ఏదో రూమర్ లాగా వస్తుంది, దాని రీజన్ చెప్తారు. బట్ ద రియల్ రీజన్ ఇస్ నాట్ ఓన్లీ వైరస్ కాదు. వైరస్ ఈజ్ ఓన్లీ న్యూస్లో స్ప్రెడ్ అవుతున్నది, కానీ వైరస్ అని కాదు, ఇటువంటి లాక్డౌన్ అంటే ఇటువంటి కాదు. బట్ ఫాల్ ట్రెండ్లో మీకు టీసీఆర్ బ్రేక్ అయింది. 23,797 బ్రేక్ అయింది. అది బ్రేక్ అయిన తర్వాత ఫాస్ట్గా 23,533కి రావాలి. అక్కడ ఆల్మోస్ట్ దగ్గర అక్కడి వరకు వచ్చింది. అక్కడి నుంచి పైన క్లోజ్ అయింది. రేపు మనకి క్వశ్చన్ చూసుకోవాల్సిన లెవెల్ ఏంటంటే 23,533 అది బ్రేక్ అవుతుందా, లేదంటే టీసీఆర్ 23,797 అది క్రాస్ అవుతుందా, ఈ రెండు చూసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ రెండింటి మధ్యలో క్లోజ్ అయింది కాబట్టి 23,616 దగ్గర క్లోజ్ అయింది కాబట్టి మీరు వాచ్ చేసుకోవాల్సిన లెవెల్ అప్ సైడ్ వచ్చి టీసీఆర్, డౌన్ సైడ్ లెవెల్ వచ్చి టీసీఆర్ లో 1. ఇది మాత్రమే వాచ్ చేసుకోవాలి. మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే మీరు నెక్స్ట్ 2-3 డేస్ మీకు కొంచెం ఇంటర్నెట్ చార్ట్స్ చూసి మీరు ట్రేడింగ్ చేస్తూ ఉంటారు. మోస్ట్లీ మీరు నెక్స్ట్ 2-3 డేస్ కానీ నెక్స్ట్ 1 వీక్ కానీ మీరు ఇంటర్డే ఒక ట్యాబ్లో ఓపెన్ చేసుకోండి. మీరు మన ఒక బ్రౌజర్ ట్యాబ్లో ఓపెన్ చేసుకోండి. నెక్స్ట్ ట్యాబ్లో మీరు మన టీసీఆర్ చార్ట్ కూడా ఓపెన్ చేసుకోండి. దాంట్లో మీరు ఇంటర్డే అండ్ టీసీఆర్ రెండు చూసుకోవచ్చు. లేదా మీరు బ్యాంక్ నిఫ్టీ చూసుకోవచ్చు, నిఫ్టీది ఏదైనా సరే టీసీఆర్ని పక్కన పెట్టుకొని ట్రేడ్ చేయండి. ట్రేడ్ చేస్తే ఏంటంటే మీ పొజిషన్స్ని మీరు కాన్ఫిడెంట్గా వెయిట్ చేయగలరు. టీసీఆర్ బ్రేక్ అవుతున్నది అని చెప్పంటే కొంచెం పెరిగినా సరే ఇది పుల్అప్లో అంటే మార్కెట్ బాగా పడుతున్నప్పుడు కొంచెం పుల్ బ్యాక్ అయ్యేదని ట్రై చేస్తుంది. టైంలో కూడా మీకు పక్కన టీసీఆర్ చార్ట్ కానీ చూస్తున్నారు అనుకోండి, మీరు ధైర్యంగా వెయిట్ చేస్తారు. ఎందుకంటే టీసీఆర్ కింద లెవెల్ ఏంటనే మీకు తెలుస్తుంది. కాబట్టి సెల్లింగ్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద హెవీ వెయిటెడ్ స్టాక్స్, ఇండెక్స్ వెయిటెడ్ స్టాక్స్ అన్నింటిలో చాలా సెల్లింగ్ ఉంది. అన్నీ టీసీఆర్ కింద ఉన్నాయి. అందుకోసం నిన్న టీసీఆర్ కింద క్లోజ్ అయినాయి. సో ఇప్పుడు అది ఎప్పుడు బౌన్స్ బ్యాక్ అవుతుందని చెప్పండి. ఏమైనా బౌన్స్ లెవెల్ దగ్గర ఉన్నాయా లేదా అన్నది మనకు మెయిన్ చూసుకోవాల్సిన లెవెల్. ఎందుకంటే మీకు బౌన్స్ లెవెల్ దగ్గర ఉన్న స్టాక్స్ మీరు కానీ చెక్ చేసుకుంటే అంటే మెయిన్ ఎస్పెషల్లీ మనం చూసుకోవాల్సింది హెచ్డిఎఫ్సి బ్యాంక్ చూసుకోవాలి, ఐసిఐసిఐ బ్యాంక్ చూసుకోవాలి. ఇవి మెయిన్ మనం చూసుకోవాల్సింది. ఐసిఐసిఐ బ్యాంక్ ఈరోజు బౌన్స్ బ్యాక్, దాని 1254 ఇస్ దాని బౌన్స్ అయ్యే లెవెల్. ఈరోజు లో దగ్గర అక్కడ వరకు టచ్ చేయదు, అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యి 10 రూపాయలు పెరిగింది కాబట్టి కొంచెం బెటర్ అయింది మార్కెట్. అప్పుడు కూడా 1000 పాయింట్స్ డౌన్ ఉంది, చాలా డౌన్ ఉంది, ఆల్మోస్ట్ 2.5% డౌన్ ఉంది. కాబట్టి హెచ్డిఎఫ్సి బ్యాంక్ 1708 దాని లెవెల్ బౌన్స్ అయ్యే లెవెల్. అది కానీ క్రాస్ అయితే మీకు దానిపైన కానీ రేపు కానీ ఓపెన్ అయితే పెరిగే అవకాశం ఉంటుంది. అది కూడా చూసుకోండి. 1702 ఆల్సో యూ వాచ్ ఫర్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. 1702 బ్రేక్ అయితే ఫాల్ ఇంకా సీరియస్గా ఉంటుంది. 1702 పైన కానీ ఉంటే మాత్రం అది బ్యాంక్ నిఫ్టీని ఇంకా ఫర్దర్ పండి. తర్వాత సిమిలర్గా ఈరోజు బ్యాంక్ స్టాక్స్ అన్ని స్టాక్స్ ఆల్మోస్ట్ అన్ని కంటిన్యూస్గా డౌన్లోనే ఉన్నాయి. అది మీరు ఆల్రెడీ మన స్టాక్స్ గురించి డిస్కస్ చేసేటప్పుడు చెక్ చేసుకుందాం. ఈరోజు సెన్సెక్స్ 1258 పాయింట్స్ డౌన్లో క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 388 పాయింట్ డౌన్లో క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 1066 పాయింట్ డౌన్లో క్లోజ్ అయింది. అండ్ మీరు నిఫ్టీ లెవెల్ టు వాచ్ వచ్చి 23,796 ఆన్ ద అప్ సైడ్ అని చెప్పారు, 797 ఆన్ ద అప్ సైడ్. అండ్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్ టు వాచ్ 49,787 ఈజ్ ద లెవెల్ టు వాచ్ ఆన్ ద అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. మీరు అది క్రాస్ అయితేనే పైకి వెళ్తుంది. ఈ 2 లెవెల్స్ క్రాస్ కాకపోతే ఇంకా కిందకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అది ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు ఎఫ్ఐఆర్ డేటా చూసుకుందాం మనం. ఎఫ్ఐఎస్ ఈరోజు సెల్లర్స్ వాళ్ళు 2,575 crores సెల్ చేశారు. కానీ డిఐఎస్ దానికన్నా డబుల్ కొన్నారు, 5,749 crores కొన్నారు. నెట్ ఇండెక్స్ మనకి ఎక్స్చేంజ్లో బయింగ్ జరిగింది, 3,174 crores బయింగ్ జరిగింది. అయినా మార్కెట్ కుప్పకూలిపోయింది. చూడండి, ఈ భారీగా పడిపోయింది. ఎందుకంటే నెట్ ఎక్స్చేంజ్లో బయింగ్ జరిగింది, మార్కెట్ భారీగా పడిపోయింది. ఇది ఒకసారి చూసుకోండి. ఎందుకంటే ఎఫ్ఐఎస్ ఏ స్టాక్ కొంటారో ఎవరికి తెలియదు. కొంతమంది చెప్తుంటారు ఎక్కడి నుంచి యుఎస్ వేరే కంట్రీస్లో వస్తుంది కాబట్టి ఎఫ్ఐఎస్ సెల్లింగ్ జరిగిందని. ఎఫ్ఐఎస్ సెల్లింగ్ అంత జరగలేదు.
ఈరోజు ఓన్లీ 2,000 కోట్లు మాత్రమే ఎఫ్ఐఎస్ సెల్లింగ్ చేశారు. డిఐఎస్ 5,000 కోట్లు 5,700 కోట్లు బై చేశారు. తర్వాత మన నిఫ్టీ చార్ట్ చెక్ చేసుకుందాం. ఈ నిఫ్టీ చార్ట్ చూడండి, మీరు ఎంత ఈజీగా ఉంటుంది. మీరు ఈ చార్ట్ని పెట్టుకొని ట్రేడ్ చేస్తే ఒకసారి మీకు అర్థమవుతుంది. మార్నింగ్ ఓపెన్ అయిన దగ్గర నుంచి చూడండి, ఒక్క సెకండ్ కూడా ఓపెన్ దాటిపోలేదు. పైకి ఓపెన్ బ్రేక్ అయింది, 24,045 దగ్గర ఓపెన్ అయింది. ఓపెన్ బ్రేక్ అయింది. ఓపెన్ బ్రేక్ అయితే 23,981కి వచ్చింది, 935కి వచ్చింది, 878కి వచ్చింది, 821కి వచ్చింది, 716కి వచ్చింది, 592 కూడా వచ్చి ఆల్మోస్ట్ అక్కడి నుంచి మీకు క్లోజ్ అయింది. చూడండి, మీకు ఆల్మోస్ట్ దగ్గర 635 కదా, ఆల్మోస్ట్ దగ్గర అక్కడే క్లోజ్ అయింది. అది ఆల్మోస్ట్ ఈ టోటల్ అంటే లాస్ట్ 1 అవర్ అయితే పెద్ద ఒకటే రేంజ్లో ఉంది, కానీ ఫాల్ అయితే కంటిన్యూస్గా మార్నింగ్ నుంచి వస్తూనే ఉంది, కింద భారీగా పడుతూనే ఉంది. ఇది నిఫ్టీకి సంబంధించింది. బ్యాంక్ నిఫ్టీకి సంబంధించింది మీరు వాచ్ చేసుకుంటే, మీరు బ్యాంక్ నిఫ్టీ చూస్తాం. ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ చార్ట్ చూడండి. మీరు ఓపెన్ అయిన దగ్గర నుంచి మన దాంట్లో చూడండి, సెల్ 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 కొంచెంసేపు బై వచ్చింది అంతే. తర్వాత 50,756 దగ్గర నుంచి సెల్ చూడండి, ఎంత ఫాస్ట్గా పడిపోతున్నది. 1020, 1025, 1043, తర్వాత 1111, 1143, మళ్ళీ సెల్ 1149, తర్వాత 1320, 1317 అంటే 1 గంట 17 నిమిషాలు, 2 గంటల 14 నిమిషాలు, 2 గంటల 15 నిమిషాలు. చూడండి, మీకు టైం కూడా వస్తుంటుంది. ఎప్పుడు లెవెల్ బ్రేక్ అవుతున్నది అని మీకు క్లియర్గా టైం వస్తుంటుంది. కాబట్టి దీన్ని బేస్ చేసుకొని ట్రేడ్ డెసిషన్స్ తీసుకునే వాళ్ళందరూ ఈరోజు చాలా హ్యాపీగా ఉంటారని అనుకుంటాను. ఎందుకంటే ఇటువంటి ఫాల్స్ జరిగితే నార్మల్లీ మా సబ్స్క్రైబర్స్ చాలా హ్యాపీగా ఉంటారు, మ్యాక్సిమం మనీ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. తర్వాత ఇది ఈ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన చార్ట్స్. తర్వాత మన ఇది స్టాక్స్ సంబంధించింది. మీరు చూసుకోండి, ఇక్కడ స్టాక్స్ అన్నీ ఈరోజు ఆల్మోస్ట్ రెడ్లోనే ఉన్నాయి. ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ అన్నీ రెడ్లోనే ఉన్నాయి. అన్నీ టీసీఆర్ కన్నా కింద కూడా ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ అన్నీ టీసీఆర్ కన్నా కిందే ఉన్నాయి. ఒక్క ఇన్ఫోసిస్ తప్ప, ఒక్క ఇన్ఫీ ఒకటి 1916 పైన ఉంది, 1939 దగ్గర ఉంది. అండ్ మిగతావన్నీ ఆల్మోస్ట్ టీసీఆర్ కన్నా కిందే ఉన్నాయి. నిఫ్టీ టీసీఆర్ కన్నా కింద ఉంది, టీసీఎస్ టీసీఆర్ కన్నా కింద ఉంది, భారతీ ఎయిర్టెల్ టీసీఆర్ కన్నా కింద ఉంది, ఎల్ఎన్టీ టీసీఆర్ దగ్గర ఉంది ఎగ్జాక్ట్లీ ఎల్ఎన్టీ. తర్వాత మారుతి అది టీసీఆర్ కన్నా కింద ఉంది, టీసీఆర్ కన్నా పైన ఉంది, మారుతి బయింగ్లో ఉంది. రిలయన్స్ ఎగ్జాక్ట్లీ టీసీఆర్ దగ్గర క్లోజ్ అయింది. ఐసిఐసిఐ బ్యాంక్ టీసీఆర్ కన్నా కింద ఉంది. యాక్సిస్ బ్యాంక్ ఇస్ బిలో టీసీఆర్ ఉంది. ఎస్బీఐ బిలో టీసీఆర్ ఉంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ బిలో టీసీఆర్ చాలా దూరం ఉంది. టీసీఆర్ నుంచి నేర్లీ ఒక 80 రూపీస్ డౌన్లో ఉంది. ఇండస్ఇండ్ బ్యాంక్ ఇస్ బిలో టీసీఆర్. కోటక్ బ్యాంక్ ఇస్ ఆల్సో బిలో టీసీఆర్. ఇవన్నీ బౌన్స్. ఇక్కడ నేను లెవెల్స్ ఇచ్చున్నా కదా, ఈ లో 3 అనే టీలో 3 అనే దగ్గర కానీ ఏదైనా స్టాక్ కానీ ఉంటే రేపు మార్నింగ్ కానీ మీకు అవకాశం దొరికితే దాన్ని అక్కడ కానీ ఎంట్రీ అయితే మినిమం బౌన్స్ బ్యాక్ అయితే ఉంటుంది టీలో 3 దగ్గర నుంచి. అది ఒకసారి చూసుకోండి. మీరు టీసీఆర్ క్రాస్ అవుతున్న స్టాక్ ఏదైనా సరే మీరు కొనుక్కోవచ్చు, అది కూడా మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇది అబౌట్ స్టాక్స్. ఇంకా లాస్ట్ మన లైవ్ బై సెల్ సిగ్నల్స్ మీరు ఒకసారి చూసుకోండి. లైవ్ బై సెల్ సిగ్నల్స్ ఎవరైతే మీరు ఫాలో అవుతుంటారో మీరు అది ఎంత యూస్ఫుల్గా ఉంటుందో అనేది ఒకసారి మీరు చెక్ చేసుకోండి. మన లైవ్ బై సెల్ సిగ్నల్స్ మేము ఏవైతే ఇస్తుంటామో దాంట్లో చూడండి, మీకు ఇది బ్యాంక్ నిఫ్టీ సంబంధించింది, నిఫ్టీ సంబంధించింది 2 ఇస్తుంటాం మేము. వీటిలో చూడండి మీకు ఎంత క్లియర్గా ఉంటుందో అర్థమవుతుంది. ఇది చూడండి బ్యాంక్ నిఫ్టీ సంబంధించింది. ఇక్కడ చూడండి మీకు అంటే మార్నింగ్ అంతా మీకు పుట్స్ బై ఉన్నాయి. పుట్స్ చూడండి 700 రూపాయలు ఉన్నది కాస్త డబల్ అయిపోయింది ఆల్మోస్ట్. మీరు ఇక్కడ చెక్ చేసుకోండి, 700 ఉన్నది ఆల్మోస్ట్ పుట్స్ 1400 అలా అయిపోయింది. ఈవెన్ ఫిన్ నిఫ్టీ కూడా 330 ఉన్నది, 300 ఉన్నది, 600 వరకు అయిపోయింది. వేరే కాల్స్ చూసుకుంటే లాస్ట్లో కాల్ బై వచ్చింది. ఎందుకంటే మన ఫ్లాట్ పోయి కొంచెం పెరుగుతున్నది కదా, అప్పుడు లాస్ట్లో కాల్స్ బై వచ్చాయి. బ్యాంక్ నిఫ్టీ బై వచ్చింది కాబట్టి కాల్స్ బై వచ్చాయి. అలానే నిఫ్టీ కూడా సేమ్ అలానే జరిగింది. నిఫ్టీ కూడా మార్నింగ్ అంతా పుట్స్ హెవీ బయింగ్ ఉన్నది, పుట్స్ అంతా బయింగ్ ఉన్నాయి. తర్వాత లాస్ట్లో కొంచెం కాల్స్ బై వచ్చాయి. ఇది అబౌట్ మన టోటల్ ప్రోడక్ట్ సంబంధించింది. ఇక మీరు మన లైవ్ బై సెల్ సిగ్నల్స్ సబ్స్క్రైబర్స్ చేయండి. మీరు కానీ రెన్యూ కానీ చేసుకోకుండా ఉంటే తప్పకుండా రెన్యూ చేసుకోండి. మీకు నచ్చితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి మా వీడియోస్. సో సబ్స్క్రైబ్ టు మార్కెట్ మాడి ఇఫ్ ఆర్ హ్యాపీ విత్ అస్. మీరు వాచ్ చేసుకోవాల్సిన లెవెల్ మళ్ళీ చెప్తున్నాను, 23,533 ఆన్ ద డౌన్ సైడ్ అండ్ 23,797 ఆన్ ది అప్ సైడ్ నిఫ్టీకి. ఇది వాచ్ చేసుకోండి, వాచ్ చేసుకొని రేపు ట్రేడ్ డిసిషన్స్ తీసుకోండి. థ్యాంక్ యూ.